రాజధాని పేరుతో చంద్రబాబు సర్కార్ అవినీతికి పాల్పడుతుందని ఆరోపించారు వైసీపీ నేత బొత్స. లక్షల కోట్ల రూపాయలు దోచుకుంటుందని మండిపడ్డారు. అమరావతి పేరు చెప్పి రాజకీయ దందాకు తెరలేపిందని విమర్శించారు బొత్స. కేంద్రం సూచనలకు అనుగుణంగా రాజధాని నిర్మాణంపై రూపొందించిన విధి విధానాలను ప్రజల ముందు ఉంచాలని చెప్పినా సర్కార్ పట్టించుకోవడం లేదని అన్నారు. వేలాది కోట్ల రూపాయలు, లక్షాది కోట్ల రూపాయలు దీంట్లో ప్రజాధనాన్ని దోపిడీ చేసే మార్గాన్ని ఎంచుకొని ఆ మార్గం గుండా అవినీతి సొమ్ముతో మళ్ళీ ఈ రాష్ట్రంలో రాజకీయ దందాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. రాజధానికి సంబంధించి రాజధానికి మా పార్టీ వ్యతిరేకం కాదు, మేము వ్యతిరేకం కాదు. జరుగుతున్న వాస్తవాలను ప్రజల ముందు పెట్టండి, తద్వారా విధానాన్ని రూపొందించండి. ఇప్పటికే ప్రభుత్వంలో కొన్ని విధానాలు ఉన్నాయి, కేంద్రంలో కొన్ని విధానాలు ఉన్నాయి. ఆ విధానాల ద్వారా మీ కార్యక్రమాలు చేయండి. లేదు కొత్తగా ఏదైనా ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాన్ని ప్రజల ముందు పెట్టండి, కార్యక్రమం జరిపించండి అని చెప్పాను.